లుక్స్ చూసి జడ్జి చేయటం కరెక్టే అంటారా? ఈరోజు రెసిపీ చేస్తుంటే నాకు మా ఆఫీస్లో ఒక కొలీగ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అదేంటో తెలుసుకోవాలని ఉందా మీకు? అమ్మాయి చాలా సైలెంట్ టైప్. మీటింగ్స్లో పెద్దగా మాట్లాడేది కాదు. మొదట్లో ఇంట్రోవర్ట్ ఏమో అనుకున్నా. చూడటానికి కూడా చాలా లీన్గా, డస్కీగా, సీరియస్గా, నార్మల్గా ఉండేది. బట్ ఏ పని అయినా పర్ఫెక్షన్స్తో చేసేది. ఒకసారి ఆపుకోలేక నేనే అన్నా, కొంచెం నీ ప్రెజెన్స్ పెంచుకో, అందరిలో కనిపించాలిగా అని. అప్పుడు తను నవ్వుతూ, కనిపించడం కంటే నిలబడ్డం ఇంపార్టెంట్ కదా అని అంది. ఆ మాట నాకు అప్పుడు హిట్ అవ్వలా, కానీ దాని అసలైన అర్థం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ప్రాజెక్ట్లో ఒకరోజు చాలా క్రిటికల్ స్టేట్. డెడ్లైన్స్ మీట్ అవ్వలేదు. అందరూ గందరగోళంలో ఉన్నాం. ఆ రోజు మీటింగ్ నాకు బాగా గుర్తు. ఫస్ట్ టైం తను మాట్లాడటం చూసా. తను ఇచ్చిన సొల్యూషన్కి అందరూ షాక్ అయ్యారు. స్టార్ అయిపోయిందంటే నమ్మండి, అందరి అటెన్షన్ తనపైనే. నాకు అప్పుడే అర్థమైంది, లుక్స్ చూసి, మనిషి ఉన్న స్థితిని చూసి జడ్జి చేయటం చాలా ఈజీ అండి. వాళ్ళ వాల్యూ అర్థం చేసుకోవడం అంతే కష్టం. అట్రాక్టివ్గా ఉండేవాళ్ళు ముందు నోటీస్ అయిపోతారు, బట్ మ్యాటర్ లేకపోతే అంతే ఈజీగా ఫుల్ అవుతారు. ఏమంటారు? అసలు అంత అన్నోటిస్డ్గా ఉండే ఆ అమ్మాయి సడన్గా స్టార్ ఎలా అయింది? ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ క్వాలిటీ. ఈ రాగిపిండి కూడా అంతే అండి. బయటకి ఎలా ఉన్నా దాని లోపల కంటెంట్ ఉంది చూడండి, అది వేరే లెవెల్. లుక్స్ కాదండి, లోపల ఉన్న క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీయే లాంగ్ రన్లో ఉంటుంది. నిజమే చెప్పానా?